హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సుప్రీంకోర్టు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఒక పెద్ద ఊరట కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు లభించింది. మీరు జూన్ 30 లేదా డిసెంబర్ 31న రిటైర్ అవుతున్న ఉద్యోగి అయితే మీకు పెద్ద గిఫ్ట్ సిద్ధంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు నేషనల్ ఇంక్రిమెంట్ అంటే ప్రత్యేక ప్రయోజనాన్ని పొందబోతున్నారు. దీనివల్ల పెన్షన్ కూడా ఎక్కువగా లభించనుంది. ఇది అధికారులకు ఒక గొప్ప వార్తగా మారింది. ఇక అసలు నేషనల్ ఇంక్రిమెంట్ అంటే ఏమిటి? ఉద్యోగి పదోన్నతి లాంటి ఏదైనా పెంపు లేకుండానే తన సేవా గణన కోసం వ్యూహాత్మకంగా ఒక అడిషనల్ జీతం పెంపు ఇవ్వడమే. అంటే నిజంగా జీతం పెరగదు, కానీ పెన్షన్ లెక్కల్లో మాత్రం అది పరిగణనలోకి తీసుకుంటారు. దీనివల్ల ఉద్యోగి పెన్షన్ మొత్తం పెరుగుతుంది. ఇక ఇప్పటి వరకు జూలై 1న జీతం పెరుగుదల జరిగితే జూన్ 30న రిటైర్ అయ్యే ఉద్యోగికి ఈ లాభం అందేది కాదు. కాకుండా జనవరి 1న ఇంక్రిమెంట్ దస్తావేజులు వస్తే డిసెంబర్ 31న రిటైర్ అయ్యే ఉద్యోగులకు కూడా అందుకు అర్హులు కాలేరు. ఇది చాలామందికి నష్టాన్ని అయితే కలిగించింది. ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇకపై జూలై 1 లేదా జనవరి 1 ముందు రోజు రిటైర్ అయ్యే ఉద్యోగులకు కూడా ఆ తేదీకి సంబంధించిన ఇంక్రిమెంట్ ప్రయోజనం లభించనుంది. అంటే జూన్ 30 లేదా డిసెంబర్ 31న రిటైర్ అయ్యే ఉద్యోగులకు వచ్చే రోజు జీతం పెరిగినట్టుగా పరిగణన జరుగుతోంది. దీనివల్ల వారికి పెన్షన్ కూడా ఎక్కువగా వస్తుంది. ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా ప్రభుత్వ వర్గాల్లో చర్చానీయాంశమవుతుంది. ఎందుకంటే ఇది వందలాది మంది ఉద్యోగులపై ప్రభావం చూపే సంచలన నిర్ణయం. ఇది నిజంగా ఉద్యోగుల శ్రమను గౌరవించటమే అని అనిపిస్తుంది. ఈ ప్రయోజనం తీసుకురావటం వెనుక ఒక పెద్ద న్యాయ పోరాటం అయితే ఉంది. చాలామంది ఉద్యోగులు రిటైర్మెంట్ ముందు రోజు పెరిగే జీతం వల్ల కోర్టులో కేసు వేశారు. 2017లో మద్రాస్ హైకోర్టు ఓ కేసులో ఉద్యోగి పక్షాన తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత డిఓపిటి ఆ తీర్పు అమలు చేసింది. 2023లో సుప్రీంకోర్టు కూడా ఇదే విషయంపై స్పష్టత ఇచ్చింది. ఉద్యోగి సదా విధులను నిబద్ధతతో నిర్వహిస్తే చివరి రోజైనా అతడు ఇంక్రిమెంట్కు అర్హుడేనని 2024లో మరోసారి తీర్పు ఇచ్చింది. దీనివల్ల కేంద్రం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.